కర్కాటక రాశి వారికి కుజస్తంభన మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో విశ్లేషించి తెలుసుకుందాం. అంగారకుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి సంచారము కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వాదశ స్థానము ప్రతికూలమే. ద్వాదశ స్థానంలో సంచరించడము కర్కాటక రాశి జాతకులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది గోచార రీత్యా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే పంచమాధిపతి దశమాధిపతి అయినాడు. పంచమ దశమాధిపతి యోగకారకుడు కర్కాటక రాశికి. అలాంటి గ్రహము ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ద్వాదశ స్థానం ప్రతికూలమే అయినా కూడాను పంచమ దశమాధిపత్యం వచ్చినది కనుక కొంతవరకు ఆ దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతవరకే తగ్గుతుంది. ఎందుకంటే స్థానరీత్యా మళ్ళీ ద్వాదశంలో ఉన్నాడు కనుక కొంతవరకు ఆ దోషము తగ్గుతుంది. అయినప్పటికీ అంగారకుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల చేస్తూ ఉన్నటువంటి వృత్తి నుండి మీరు డీవియేట్ అవుతారు. అంటే ఆ వృత్తి లోపల మీకు అసంతృప్తి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇంకా నేను చేస్తున్నటువంటి పని లోపల ఎక్కువ లాభాలు లేవు అనేటువంటి నిర్ణయానికి రావడము, ఆ వృత్తిని మార్చడము, లేదా ఉన్న చోటి నుండి మీరు వేరే చోటికి ప్రవాసం చేయడము, ఇలాంటివి కలుగుతాయి. తర్వాత శారీరక రుగ్మతలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, తద్వారా మానసిక ఇబ్బందులు, మీకు శారీరక ఇబ్బందులు రావడం మూలకంగా ఇంటి వాతావరణం కూడాను ఒక ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇకపోతే బంధువులు, స్నేహితులు, జ్ఞాతులు, చిన్ననాటి నుండి మీతో మూవ్ అవుతున్నటువంటి వ్యక్తులతో కొంత వైరము కలిగేటువంటి అవకాశాలు కూడాను ఈ సమయం లోపల ఉంటాయి. పెట్టుబడుల లోపల నష్టం జరగడము, బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టడము, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ సమయం లోపల మీరు జాగ్రత్త పడాలి. పెట్టుబడులను జాగ్రత్తగా పెట్టండి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో వర్క్ లోడ్ పెరుగుతుంది. తద్వారా శారీరక శ్రమ గోచరిస్తుంది. కనుక మీరు ఏం చేయాలి? మీ వైపు నుండి ఎంతవరకు అవసరమో అంతవరకే పని చేయండి. విమర్శలు రాకుండా, అనర్థం జరగకుండా, ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ మీకు అలాట్ చేసినటువంటి వర్క్ లోపల మీరు 100% ఎదుటివాడికి న్యాయం చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఇక మనసు స్థిమితంగా ఉండకపోవడం మూలకంగా అనవసరంగా మీరు ప్రయాణాలు చేపట్టడము, తిరగడము, అందరితోనూ కూడాను మాట్లాడడము, ఇవన్నీ కూడాను గోచరిస్తున్నాయి. కనుక ద్వాదశ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్న సమయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వ్యాపారస్తులు బ్లైండ్గా పెట్టుబడులు పెట్టకండి. నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. తర్వాత విద్యార్థులు కూడాను సమయాన్ని మీరు ఎక్కువ వెచ్చించాలి చదువు లోపల, లేనట్టయితే ఇబ్బందికి గురి అవుతారు. తర్వాత వృత్తిపరంగా స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు, ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడాను కొంత జాగ్రత్త పడాలి. ముఖ్యంగా భూముల విషయంలో, వాహనాల విషయంలో, అన్నదమ్ములు వీళ్ళ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. లేని పక్షంలో అనవసరమైనటువంటి మనస్పర్ధలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సంచారము జన్మస్థానం అవుతుంది. జన్మస్థానం కూడాను ప్రతికూలమైనటువంటి స్థానమే, ప్రతికూల ఫలితాలే ఉంటాయి. కనుక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి ఈ సమయం లోపల కూడాను. ఏది 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు జన్మస్థానంలో సంచరించడం, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, అనవసరమైన ఆలోచనలు, చిన్న చిన్న వాహన మూలకంగా ఇబ్బందులు, చిన్నపాటి వాహన రిపేర్లు రావడము, దాన్ని మీరు ఇగ్నోర్ చేయడము, సరే ఏమవుతుందిలే అనేటువంటి ఒక
మనకు ఇగ్నోర్ చేయడం మూలకంగా, వాహనముల మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వాహనములను, వాటి విషయంలో వచ్చేటువంటి రిపేర్లను ఇగ్నోర్ చేయకండి. అవి అనర్థానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో చిన్న చిన్న గాయాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక బంధువులతో మనస్పర్ధలు, పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులు, వాహనముల విషయమై కానివ్వండి, భూముల విషయమై కానివ్వండి, ప్లాట్ల విషయం లోపల మీకు కలహాలు, మనస్పర్ధలు, డిస్ప్యూట్స్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక గిట్టని వారి మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. సాహచర్యము ఈ సమయంలో అంటే స్నేహంగా ఉండడం అనేటువంటిది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. కనుక మీరు ఈ టైం లోపల 20 అక్టోబర్ నుంచి 21 జనవరి మధ్యకాలంలో మంచి వారితో మీరు స్నేహం చేయడానికై ప్రయత్నాలు చేయండి. అనుభవజ్ఞులతో సాహచర్యం చేయడానికై ప్రయత్నాలు చేయండి. ఇది మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. కనుక మీరు ఈ సమయంలో జాగ్రత్త పడండి. తర్వాత 21 జనవరి నుండి మళ్ళీ 3 ఏప్రిల్ వరకు మిథున రాశిలో వక్రరీత్యా అంటే వక్రగత్య మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ మిథున రాశిలోకి రావడం అంటే ద్వాదశ స్థానంలోకి రావడం, అది కూడాను ప్రతికూలమే. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు రుజుమార్గంలో మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు. అది జన్మస్థానం అవుతుంది. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే జన్మస్థానములో సంచారము, ద్వాదశ స్థానంలో సంచారము ఈ కర్కాటక రాశి జాతకులకు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలలోనూ తొందరపాటు లేకుండా. అంగారకుడి యొక్క సహజ లక్షణం ఏంటంటే మిమ్మల్ని తొందర పెడతాడు. ఏదో నిర్ణయం తీసుకునేటట్టుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. అందున పాపి గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి సమయం లోపల మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్టయితే అనర్థానికి దారితీస్తుంది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి మీరు తొందరపాటు లేకుండా సహనంతో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో ఈ కుజస్తంభన మూలకంగా మీకు చాలా అవసరం. ఇక వీటికి పరిహారం, అంగారకుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. అంగారకుడికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత, మిమ్మల్ని కాపాడుతాడు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. ఇక ఆటంకాలు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మీరు సూర్యభగవానుణ్ణి, అమ్మవారిని దర్శన చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్య నమస్కారాలు చేయడం మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు రావు. అంగారకుడు మనకు రోగకారకుడు, ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో. కాబట్టి మీకు ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్యుడిని మీరు నమస్కారం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆరోగ్యం మనకు ప్రధానమైనటువంటి విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం. అంగారకుడు ఏ విధంగా ఉన్నా, ఏ గ్రహ ఏ విధంగా ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి మీరు చూడాలి. ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి దానికి. కాబట్టి దాని కొరకై సూర్యుడిని నమస్కారం చేసుకోండి. సూర్య నమస్కారాలు చేయండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీటిని పాటించండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.